హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ మీకు నేను పచ్చి చింతకాయ తొక్కుతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చి చింతకాయ తొక్కుని ఎలా చేసుకోవాలో చూపించానండి. మీకు కనుక పచ్చి చింతకాయ తొక్కు ఎలా తయారు చేయాలో తెలియకపోతే ఒక్కసారి ఆ వీడియోని ఫాలో అవ్వండి. మీకు ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అప్పటికప్పటికే పచ్చి చింతకాయలతో కూడా సేమ్ ప్రాసెస్ తో పచ్చడి చేసుకోవచ్చు. ఈ పచ్చి చింతకాయ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. టిఫిన్ లో కూడా అప్పటికప్పటికే మనం చట్నీ చేసుకోలేం కదా, అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసి పెట్టుకున్నామంటే అన్నంలోకి ఉపయోగపడుతుందండి. ఇంకా టిఫిన్ లోకి, ఇడ్లీ, దోశలోకి కూడా అప్పటికప్పటికే వేసుకొని తినొచ్చు. కనుక మీకు ఈ రోజు నేను ఈ పచ్చి చింతకాయల పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అందుకోసము గ్యాస్ మీద ఒక బాండలు పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ 10 నుంచి 15 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. కొంచెం చింతకాయ తొక్కు చేద్దామని నేను ఇక్కడ 10 నుంచి 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. తీసుకొని కలుపుకుంటూ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫుల్ గా వేసుకోవడం వల్ల సరిగ్గా ఫ్రై అవ్వండి. కాబట్టి నేను ఇక్కడ 2 పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను. మరీ ఎర్రగా కాకుండా ఇలా పచ్చిమిర్చి పైన చిట్లే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకుందాము. ఇప్పుడు అదే బాండల్లో ఒక 3 టేబుల్ స్పూన్ వేరుశనగ పల్లీలు తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకున్నారంటే టేస్ట్ అనేది స్వీట్ గా అయిపోతుంది. పల్లీ పచ్చడి టేస్ట్ వచ్చేస్తుంది. కొంచెం పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం మాత్రమే కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఇలా ఒక 50% ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ పల్లీలు అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకోవడం కోసం ఒక మిక్సీ జాడీ తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టుకుని ఉన్న పచ్చిమిర్చి, వేరుశనగ పల్లీలు అన్నిటిని వేసేసుకోవాలి. వేసేసుకొని ఫస్ట్ దీన్ని కొంచెం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ చేసి పెట్టుకుని ఉన్న చింతకాయ తొక్కు ఉంది కదా, దాన్ని 2 గరిటెలు వేసుకుంటున్నాను. కొంచెం కారం అనిపిస్తే కొంచెం తొక్కు వేసుకోండి, అంతేగాని ఒకేసారి ఎక్కువ చింతకాయ తొక్కు వేసేయవద్దు. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇందులో ఉప్పు ఏమి వేయనవసరం లేదు. ఆల్రెడీ మనం ఉప్పు, పసుపు అన్ని వేసేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఉప్పు వేసుకోవట్లేదు. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. గ్యాస్ మీద ఒక బాండలు పెట్టుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 50% బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఎండుమిర్చిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫైనల్ గా కొంచెం కరివేపాకు వేసుకొని, కరివేపాకు కొంచెం చిటపట అని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మిక్సీ వేసుకుని ఉన్న చింతకాయ పచ్చడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ పొడి వేసుకుంటున్నాను. మరి ఎక్కువ ఇంగువ పొడి వేసామంటే ఇంగువ వాసన వస్తుంది. కొంచెం ఆ పచ్చి వాసన పోవడానికి 2-3 నిమిషాలు సిమ్ లో పెట్టుకొని కొంచెం సేపు దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. వేడివేడి అన్నంలోకి కొంచెం చింతకాయ పచ్చడి వేసుకుని, నెయ్యి వేసుకుని కలుపుకొని తిన్నామంటే ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఏ కర్రీ చేసుకుని తిన్నా కూడా ఇంత టేస్ట్ అనేది రాదు మనకి. ఇలా ట్రై చేసి చూడండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. చింతకాయ తొక్కుని అండ్ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.